హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో అయితే 5 ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు కదండి. ఇంకా నుంచి నేను ఒక్కొక్క ఐకానిక్ టవర్ గురించి అయితే ఒక్కొక్క వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను. సో ఈ రోజు మనకు ఐకానిక్ టవర్ 5 గురించి అయితే అప్డేట్ ఇవ్వబోతున్నానండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 ని మనకి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. సో ఈ యొక్క ఐకానిక్ టవర్ మనకు B+G+49 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. దీన్ని ముఖ్యంగా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు రేపటి వీడియోలో ఐకానిక్ టవర్ 3 అండ్ 4 గురించి కూడా అప్డేట్ ఇస్తాను. సో ఈ రోజు అయితే మనకు ఐకానిక్ టవర్ 5 గురించి క్లియర్ గా అప్డేట్ ఇస్తానండి. వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనే దాని మీద. ఇక్కడ మీరు ఏదైతే వర్క్ చూస్తున్నారో ఇదంతా కూడా మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర అండి వర్క్స్. ప్రజెంట్ ఈ యొక్క ఐకానిక్ టవర్ 5కి సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ప్రజెంట్ ఎలా ఉందో ఐకానిక్ టవర్ 5 దగ్గర. నేను 1:00 అయితే తీస్తున్నాను అనమాట. ప్రజెంట్ అందరూ కూడా ఇప్పుడే లంచ్కి అయితే వెళ్ళారు. కొంతవరకు ఏంటంటే ఒక దగ్గర ఇక్కడ మొత్తం కూడా ఈ కాంక్రీట్ అయితే పోస్తున్నారు కదా, అందువల్ల అయితే అక్కడైతే పోస్తున్నారు. అది పోసేసి వాళ్ళు కూడా లంచ్కి అయితే వెళ్తారు. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ చూడండి ఎంతవరకు వర్క్ జరిగిందో. ఇదంతా కూడా ఇదివరకు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో చూడండి. మొత్తం కూడా ఐరన్ రాడ్స్ అలొకేషన్ అవన్నీ కూడా చేసుకొని గత 1.5 మంత్ నుంచి ఈ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుందండి. మొత్తం కూడా ఐరన్ రాడ్స్ కొన్ని టన్నుల కొద్ది ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో. మొత్తం ఐరన్ బెడ్స్ అంతా కింద చూడండి ఎలా ఉందో. మొత్తం ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని ఆ విధంగా కాంక్రీట్స్ అయితే పోసుకుంటారండి. మొత్తం కూడా గత 1.5 మంత్ నుంచి కూడా ఇదే వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. అలాగే దీంతోపాటు ఐకానిక్ టవర్ లోపల ఏదైతే మెయిన్ టవర్ ఉంటుందో దాని లోపల కూడా మొత్తం క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్గా కటింగ్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఉన్నారు. మీరు గత 1 మంత్ బ్యాక్ వీడియోలు చూసుకుంటే జస్ట్ మీరు ఈ సైడ్ ఉన్న దాంట్లో వర్క్ చేసుకునేటోళ్ళు. ఇప్పుడు చూడండి మొత్తం ఎంత దూరం వెళ్ళిపోయిందో. మొత్తం కూడా ఐరన్ రాడ్స్ బెండింగ్ చేసుకొని దాని మీద కాంక్రీట్ లైట్ పోసుకొని అలాగే క్లీనింగ్ చేసుకొని ఇవంతా కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే వర్క్స్ అయితే శరవేగంగా ప్రజెంట్ ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే శరవేగంగా అయితే జరుగుతుందండి. చూడండి ఇదంతా కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు జస్ట్ ఇప్పుడు అక్కడ ఒక 3 దగ్గరలో అయితే ఐరన్ రాడ్స్ అలొకేషన్ చేసుకున్నారండి. అది కంప్లీట్ అయిపోతే ఇది ఏదైతే వర్క్ ఉంటుందో అదైతే కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఇదంతా కూడా కొత్తగా వేస్తారండి. మొత్తం కూడా కింద ఫ్లోర్ లాగా పోసి ఐరన్ రాడ్ బెండింగ్ అవన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే చేసి పెట్టుకొని దాని మీద ఆ విధంగా ఇందాక చూశారు కదా ఆ విధంగా అయితే కాంక్రీట్ వర్క్స్ అయితే చేస్తారు మొత్తం. ఇదంతా కూడా మనకి ఇటు సైడ్ అంతా కూడా 2 ఫ్లోర్స్గా వస్తుందండి. మొత్తం ఇదంతా కూడా పార్కింగ్ సంబంధించి ఆ విధంగా అయితే ఉంటుందంట. అలాగే మనకు డయాగ్రిడ్కి సంబంధించిన సపోర్టింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోమన్నారు. ప్రజెంట్ మొత్తం ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా చూడండి ఎలా ఉందో. అది యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క ఐకానిక్ టవర్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అంటే వాళ్ళకి షెల్టర్స్ కానీ ఇవన్నీ కూడా మనకు సెప్టెంబర్ మంత్ నుంచి అయితే ఈ యొక్క ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ అన్నీ కూడా స్టార్ట్ చేశారండి. అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నవంబర్ నుంచి ఈ యొక్క ఐకానిక్ టవర్కి సంబంధించి డయాగ్రిడ్కి సంబంధించిన వర్క్స్ అలాగే కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా మొదలు పెట్టారు. ఇక్కడ చూడండి గత వీడియోలో చూసుకుంటే ఇక్కడ ఎలా ఉండేదంటే మొత్తం గుట్లుగా మట్టి అయితే ఉండేది. ప్రజెంట్ చూడండి ఎలా ఉందో. మొత్తం నీట్గా చదునుగా చేస్తున్నారు. ఒక లెవెల్కి అయితే తీసుకొని వచ్చేసారు. మొత్తం ఎక్కడ చూడండి గుట్లు అనేది కనిపించదు. మట్టినంతా కూడా నీట్గా చదునుగా చేసేసి మెటీరియల్స్ అన్ని కూడా దించుకుంటున్నారు చూడండి. ఇదేంటంటే మనకు ఈ యొక్క క్రేన్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. అవన్నీ అయితే ప్రజెంట్ దించి అయితే పెట్టుకోన్నారు. మొత్తం కూడా అవన్నీ మొత్తం చిన్న మెటీరియల్ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా దించి అయితే పెట్టుకున్నారు. అవన్నీ కూడా మనం కోర్ కాంక్రీట్ యూజ్ చేస్తారనుకుంటానండి. మనకు ఆ ఫ్లోర్స్ కడతారు కదా దానికైతే కోర్ కాంక్రీట్ యూజ్ చేయడానికి అయితే అవన్నీ కూడా దించుకొని అయితే ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఈ యొక్క ఐకానిక్ టవర్ లోపల వచ్చేసి మొత్తం క్లీనింగ్ వర్క్స్ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా కటింగ్ అయిపోయి మొత్తం క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి ఐరన్ రాడ్స్కి అవన్నీ కూడా. అలాగే మనం ఈ యొక్క ఐకానిక్ టవర్ ఇక్కడ మొత్తం 5 అయితే కడుతున్నారు కదా. ఇందులో మనం 4ని హెచ్ఓడి టవర్స్ అని అంటామండి. దీన్ని మాత్రం 5వ ఐకానిక్ టవర్ని గ్యాట్ టవర్ అని కూడా అంటారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనమాట. ఏదైతే మనకు సీఎం గారికి సంబంధించిన ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఇందులో అయితే ఉంటారు. అలాగే సీఎం గారి ఆఫీస్ కూడా ఇందులోనే ఉంటుంది. అలాగే హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇది వచ్చి మనకు B+G+49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే. ప్రజెంట్ ఇవన్నీ కూడా ఈ యొక్క క్రేన్కి సంబంధించి మెటీరియల్స్ ఇవన్నీ కూడా చూడండి మొత్తం కూడా మెటీరియల్ అవన్నీ కూడా దించుకోన్నారు. అలాగే మనకు కోర్ కాంక్రీట్తో కడతారు కదా దానివల్ల ఏంటంటే ఇది మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ అనేది మనకు 3 టెక్నాలజీ యూజ్ చేసి అయితే కడతారండి. మొత్తం ఫస్ట్ వచ్చి రాఫ్ట్ ఫౌండేషన్ ఏదైతే ఫౌండేషన్ ఉంటుందో అదంతా కూడా మనకు రాఫ్ట్ ఫౌండేషన్ అనమాట. అలాగే పైన మనకు కోర్ కాంక్రీట్ ఏదైతే మిడిల్లో వెళ్తుందో పిల్లర్స్ లాగా అవన్నీ కూడా కోర్ కాంక్రీట్. అలాగే మీరు సైడ్స్ చూస్తున్నారు కదా దిమ్మల్లాగా స్టీల్తో ఇవన్నీ కూడా మనకు డయాగ్రిడ్ అనమాట. ఇదంతా కూడా మనకు ఐకానిక్ టవర్కి సపోర్టింగ్ అయితే ఉంటుందండి ఈ యొక్క డయాగ్రిడ్. మీరు ఎగ్జాంపుల్ విజయవాడ రైల్వే ట్రాక్ చూసుంటారు కదా ఇలాంటి స్టీల్తో సపోర్ట్గా ఒకటి ఉంటుంది. సేమ్ అదే విధంగా అయితే రౌండ్గా అయితే వస్తుందండి. యాక్చువల్గా ఇక్కడ ఒక్కొక్క ఫ్లోర్ కట్టడానికి 15 నుంచి 20 రోజులు అయితే పడుతుందంటండి. సో ఆ విధంగా అయితే పడుతుంది. చూస్తున్నారు ఇదంతా కూడా ఇప్పుడు మీరు చూసే ప్లేస్ అంతా ఫ్యూచర్లో కంప్లీట్ అయితే ఇదంతా కూడా వర్క్ స్పేస్ అయితే అవుతుంది. క్యాబిన్స్ అవన్నీ కూడా వస్తాయి.
మీరు పైన చూడేసుకోవచ్చు. మొత్తం కూడా ఈ యొక్క ఐరన్ రాడ్‌తో నిచ్చెనలాగా వేసుకొని మొత్తం వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఐరన్ రాడ్ చూడండి. ఇవన్నీ కూడా రిమూవ్ చేసిన ఐరన్ రాడ్లు. ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గర నుంచి నీట్‌గా రిమూవ్ చేసైతే పక్కన పెట్టిన ఐరన్ రాడ్లు ఇవన్నీ కూడా. అది ఇదివరకు ఎలా ఉండేదంటే ఎక్కడ పెట్టినా అక్కడ వంగిపోయిన ఐరన్ రాడ్లు, తుప్పు పట్టిపోయిన ఐరన్ రాడ్లు ఇవన్నీ ఉండే. మొత్తం ఇప్పుడైతే అలా లేదండి. మొత్తం కూడా నీట్‌గా అయితే రిమూవ్ చేసేసి పనికిరాని ఐరన్ రాడ్లు అవన్నీ కూడా పక్కనైతే పెట్టేస్తున్నారు. అలాగే చూడండి మొత్తం ప్రెజెంట్ ఇప్పుడు ఏంటంటే సైడ్ వర్క్స్ ఏదైతే ఈ యొక్క మెయిన్ క్లీనింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని దాని చుట్టూ సైడ్ ఏదైతే ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ ఉంటాయో అవన్నీ కూడా చేసుకుంటూ గత 45 డేస్ నుంచి కూడా ఇదే వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గర మాత్రం వర్క్స్ అనేది ఎక్కడ ఆగకుండా అయితే జరిపిస్తున్నారండి. మ్యాన్ పవర్ విషయంలో కానీ ఎక్కడ తగ్గకుండా అయితే వర్క్ అయితే ఆ విధంగా జరుగుతుంది. మీరు అనుకోవచ్చు జరిగితే ఎక్కడ వర్క్ ప్రోగ్రెస్ అని. మీరు ఇప్పుడు చూసిన కాంక్రీట్ వర్క్స్ చాలా వర్క్ అండి. అది ఐరన్ రాడ్స్ దాదాపు టన్నుల కొద్ది ఐరన్ రాడ్ని కట్ చేసుకోవాలి, వాళ్ళు కావాల్సిన విధంగా మలుచుకోవాలి. ఎందుకంటే ఐరన్ రాడ్స్తోనే మొత్తం పని, మొత్తం టన్నుల కొద్ది ఐరన్ రాడ్స్ అనేది యూజ్ చేస్తున్నారు. అంత ఆషామాషా విషయం కాదు. ఇటు కట్టుకొని వెళ్ళిపోయిన అయితే త్వరగా అయిపోతుంది. బట్ అలా కాదు కదా, మొత్తం ఐరన్ రాడ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించి కటింగ్ వర్క్స్ కానీ బెడ్డింగ్ వర్క్స్ కానీ మీరు చూసారు అక్కడ ఫస్ట్లో చూపించాను కదా ఎలా అలొకేషన్ చేసుకోవాలన్నారో. దాదాపుగా అలా అలొకేషన్ చేసుకోవాలంటే ఈజీగా మనకు 1 to 3 డేస్ పడుతుందండి ఎంతమంది వర్క్ చేసినా కూడా. సో అంత ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా వీడియో తీసేటప్పుడు వర్క్స్ ఆ విధంగా అయితే జరుగుతుంది. గత 40 డేస్లోనే 45 డేస్లోనే అంతవరకు జరిగిందంటే అసలు మామూలు విషయం కాదు. అలాగే మొత్తం కింద ఒక కొత్తలాగా తోవుకొని వాటిలంతా కింద మళ్ళీ ఒక బెడ్ లాగా అయితే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా బెండింగ్ చేసుకుని అందులో పెట్టేసి అక్కడి నుంచి మళ్ళీ మనకు కాంక్రీట్ వర్క్స్తో అయితే మొదలు పెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా లోపలండి. ఐరన్ రాడ్స్ మొత్తం చూపిస్తున్నాను క్లియర్గా. ఎక్కడా కూడా నీట్గా ఒక వంగిపోయిన ఐరన్ రాడ్ లేకుండా నీట్గా అయితే తుప్పు పెట్టిన అవన్నీ కూడా నీట్గా అయితే రిమూవ్ చేసేస్తున్నారు. మీరు పాత వీడియోస్లో చూసుకుంటే ఇక్కడ అంతా కూడా ఐరన్ రాడ్స్ వంగిపోయి ఎక్కడంటే అక్కడ ఉండేటివి ఎక్కడే లేదు. అవన్నీ చూడండి ఐరన్ రాడ్స్ అంతా నీట్గా కటింగ్ చేసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన విధంగా. ఇప్పుడైతే మొత్తం కటింగ్ చేసుకొని ఒక దగ్గర అయితే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా పెట్టుకోవడం అయితే జరుగుతుందండి. మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ మనకు 49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది మెయిన్. అలాగే మనకు ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ని కలుపుకుంటూ ఒక 900 మీటర్స్ గ్లాస్ బ్రిడ్జ్ కూడా రాబోతుందంట అండి. ప్రజెంట్ వీళ్ళైతే 2028 కల్లా ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలి అన్న టార్గెట్ అయితే వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే రాత్రులు కూడా లైట్స్ వేసుకొని మరీ వర్క్ చేస్తున్నారండి. వర్క్ అనేది ఎక్కడ స్లోనే అవ్వడం లేదు. ఏ వర్క్ ఈ కటింగ్ జరుగుతున్నాయి, అక్కడ సైడ్ వర్క్స్ కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. వెంటనే మొత్తం కూడా ఎందుకంటే వర్షాలు కూడా ఇంకా మ్యాక్సిమం తగ్గాయి కాబట్టి ఇంకా వర్క్ ప్రోగ్రెస్ అనేది గత 1 month బ్యాక్ 1.5 month బ్యాక్ ఏంటంటే అప్పుడప్పుడు వర్షం రావడం, ఒక 3 days 4 days డిలే అవ్వడం వరకు అలా ఉంది. ఇప్పుడైతే ఎక్కడ అమరావతిలో జరిగే ప్రతి దగ్గర యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర కానీ, అసెంబ్లీ దగ్గర కానీ, అలాగే హైకోర్టు దగ్గర కానీ ఎక్కడ కూడా వర్క్ అనేది అక్కడ స్లో అనేది లేకుండా ఎంత ఫాస్ట్గా కావాలంటే అంత ఫాస్ట్గా అయితే జరిపిస్తున్నారండి. అది కూడా క్వాలిటీ వర్క్ అయితే జరిపిస్తున్నారు. ఇవన్నీ చూసుకోవచ్చు అండి. మొత్తం ఐరన్ రాడ్స్ పైన అన్నీ కూడా ఎలా నిచ్చెనలాగా ఐరన్ రాడ్తో వేసుకొని క్లీన్ చేసేస్తారో మీరు చూడొచ్చు. ఎక్కడ కూడా ఒక వంగిపోయిన ఐరన్ రాడ్లు కానీ, తుప్పు పట్టిన ఐరన్ రాడ్లు కానీ ఇవేం లేవండి. మొత్తం నీట్గా అయితే అదంతా కూడా పవర్కి సంబంధించి. సో ఇదంతా కూడా మీరు చూసే ప్లేస్ అంతా కూడా ఫ్యూచర్లో కంప్లీట్ అయితే ఇదంతా కూడా వర్క్ స్పేస్, క్యాబిన్స్ అవన్నీ కూడా ఇందులో వేసి వర్కర్స్ అయితే కూర్చోబోతున్నారండి. మెయిన్ అట్రాక్షన్ ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 అనేది. దీనికి సంబంధించి మనకు ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. మీకు రేపటి వీడియోలో ఐకానిక్ టవర్ 3 and 4 గురించి కూడా అప్డేట్ ఇస్తానండి. ఎందుకంటే మనకు ఐకానిక్ టవర్స్ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించి 3 కంపెనీస్ అయితే వర్క్ చేస్తున్నాయి. చూసారు కదా ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే ఈ విధంగా అయితే వర్క్ జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.